కిందికి నాభి పై భాగాన చేయి పెట్టి మధ్యముఖ కిందికి నాభి పై భాగాన చేయి పెట్టి వంగమని చెప్పి చేయి వంగమని చెప్పేసి పొట్ట మీద గట్టిగా ఒత్తుతూ దగ్గమన్నాడు. నేను చెప్పినప్పుడు 99% ఇటు గట్టిగా వస్తాడు. ఇప్పుడు నేను గట్టిగా వత్తలే, కానీ ఆ టైంలో మాత్రం ఏం చేయాలి, గట్టిగా వస్తే ఏమవుతుంది 99.9%. దాన్ని హై మిక్స్ మెథడ్ అండి. మీకు మెథడ్ అవసరం లా. ఏంటి పొట్ట మీద ఇది ఎప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, వెనకైతే తగ్గి దానికంటే అన్నిటికంటే మంచిది ఏంటి ఇది. కానీ ఆ రోజు ఏమైంది, దసరా రోజు ఏమైంది, అక్కడ సంక్రాంతిలో ఎవరిని ఇంటి వాళ్ళని ఎక్కడెక్కడెక్కడి నుంచో మన బంధువులు అంతా వస్తారు, ఏది పిలుచుకుంటాం. ఆ రోజు మనోడు దసరా రోజు ఏం చేసిండు, వాళ్ళ అక్క వాళ్ళను ఎవరు కజిన్ సిస్టర్ని వాళ్ళను ఏం చేసిండు, భోజనానికి పెట్టిండు. ఆమె కూడా ఏమైంది, గర్భిణీ స్త్రీ, ఎన్నో నెల 8వ నెల గర్భిణీ. ఆమెకి ఏమైంది, చికెన్ బిర్యానీ తిన్నాడు. ఆమె గొంతులు అడ్డం. మనోడు ఏమంటాడు, అక్క అక్క నువ్వేం పరేషాన్ కాకే, మా వద్దసారి చెప్పినావు, గొంతులు అడ్డం పడితే ఏం చేయమన్నాడు, పొట్ట మీద చెయ్యి పెట్టమన్నాడు, వద్దమన్నాడు. ఏమైతున్నాడు, షీ విల్ గెట్ అబార్టెడ్ అండ్ షీ విల్ డై. ఎప్పుడైనా గర్భిణీ స్త్రీకి ఎప్పుడు పొట్ట మీద ఒత్తకండి. ఎక్కడ వస్తానన్నా గర్భిణీ స్త్రీకి ఛాతి మీద, ఎక్కడ చెస్ట్ కంప్రెషన్, ఎక్కడ ఇక్కడ 99% ఎవరికిది, గర్భంతో ఉన్న పురుషుడికైనా గర్భంతో ఉన్న స్త్రీకైనా ఎక్కడ వస్తాయి, గర్భం లేని స్త్రీకైనా గర్భం లేని పురుషుడికైనా ఎక్కడ వస్తుంది డన్. కానీ ఎక్కువగా జరిగేది ఎవరికి అంటే నిజంగా జరిగింది ఎక్కడ, హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ దగ్గర ఒక చిన్న క్రష్ టీచర్ ఏం చేసింది, 4 ఏళ్ల పాపకి ఏం చేసింది నాన్న, చపాతీ పెడుతుంటే ఏమైంది, ఆమె గొంతులో అడ్డం పడింది. ఆ టీచర్ ఏం చేసిందంటే ఇలా నోట్లో ఎలా పెట్టి ఇలా నోట్లో పెట్టి తీసే ప్రయత్నం చేసింది. ఈ వేలు పోయి ఇక్కడ డెలికేట్ పార్ట్ తగిలి ఆ బేబీ చనిపోయింది. 4 ఏళ్ల పాపకి ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం, బఠానీ గింజ ఏదినన్నా లేదా వేరుశెనగ ఏది అడ్డం పడి మృతి. ఎప్పుడైనా ఇలా పెట్టితే, ఎప్పుడు ఇది 4 ఏళ్ల పాపకి అయితే ఏం చేయాలన్నానంటే, మనం ఎత్తగలిగే స్థాయిలో లేనప్పుడు, పెద్దోళ్ళలాగా నిల్చోబెట్టాలి లేనప్పుడు ఏం చేయాలన్నా, వాళ్ళని ఎలా పడుకోబెట్టుకోవాలి చూడండి. నన్ను ఎలా తల చూసారా ఎట్లుంది, ఇలా పడుకోబెట్టుకొని ఏం చేయాలన్నా, వీపు మీద తట్టుతూ దగ్గమనలేం వాళ్ళు 1 2 3 4 5 6 ఇలా చేసి ఇలాగే తీయాలి, కానీ ఇలా తీసేది. ఇది ఎప్పుడో చిన్నపిల్లలకు ఎవరు, మనం ఎంతకంటే స్టేజ్ ఉంది, అప్పుడే పుట్టిన బేబీ నుంచి మొదలు పెడితే 1 ఇయర్ బేబీ దాకా మనం ఏం చేయొచ్చు నాన్న, 1 ఇయర్ బేబీ దాకా మనం ఏం చేయొచ్చు, కాళ్ళ దగ్గర ఇలా ఇలా పట్టుకొని వేళ్ళాడేయచ్చు. అవునా కాదు, ఎవరిని కాళ్ళు పైకి తల కిందికి. చిన్నపిల్లలు మనం చేయొచ్చా లేదా, ఎవరికి ఏమైంది, బేబీకి ఏమైంది, తల్లి ఏం చేస్తుంది, సెర్లాక్ పెట్టింది. ఆ సెర్లాక్ ఏం చేసింది అన్న, క్యారెట్ ముక్కలు వేసింది. అసలే వాడు చిన్న మూతి, చిన్న నాలుక, చిన్న గొంతు, వాడికి ఎంత ప్రేమో, వాడిని లట్టుకు చేయాలి. 1 ఇయర్లోనే వాడు ఏం చేయాలి, పసా పెట్టే వరకు ఏమైందన్నా గొంతులో అడ్డం పడింది, బేబీ చనిపోయే అవకాశం. అప్పుడు గొంతులో అడ్డం పడి వాళ్ళు విపరీతమైన ఏడుస్తుంటే ఏం చేయాలన్నా, ఏడ్చుడేంటి, గొంతు శ్వాస ఆగిపోతే అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు తలకిందులుగా వేళ్లాడదీసి 1 2 3 4 5 6 ఇలా చేసేసి ఇలా. అప్పుడే పుట్టిన బేబీ ఎప్పుడు కూడా మేము ఏం చేస్తాం నాన్న, డెలివరీ అయినప్పుడు ఏం చేస్తామో తెలుసా, బేబీని బయటికి తీసిన తర్వాత ఇక్కడ అంబులైకల్ కట్ చేసి ఎవరికి ఇస్తాం, మేము ఆయాకి ఇస్తాం. మిగతా ప్రాసెస్ మేడం చేస్తుంటుంది, ఇది లోపల ప్లాసెంటా అని ఉంటే తీసేస్తాం. ఇది ఎవరు, ఆయా ఏం చేస్తుంది, పుట్టగానే ఏం చేస్తుందో తెలుసా, ఫస్ట్ ఏం చేస్తుందో తెలుసా, తుడిచి ఇలా తలకిందులుగా వేళ్లాడదీసి ఫస్ట్ కొట్టడంతోనే మన జీవితం స్టార్ట్ అవుతుంది. ఎందుకో తెలుసా, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఉమ్మనీరు మింగుతామేమో అని ఏమైనా ఉండి ఉంటే పోతుందని చెప్పేసి ఏం చేస్తానా, కొడుతుంది. అంటే మన జీవితం దేంతో స్టార్ట్ అవుతుంది, ఏడుపుతో స్టార్ట్ అవుతుంది. అంటే లోకంలోకి ఎలా వస్తాం, మనము ఏడుస్తూ వస్తాం. లోకం నుంచి ఎట్లా వెళ్ళిపోతాం, ఏడిపిస్తూ వెళ్ళిపోతాం. అది ఏడుపే, ఇది ఏడుపే.
ఏడుపు మధ్యలో ఉన్న ఆట విడిపే మన జీవితం. ఏదైనా ఇది ఏడుపే, అది ఆ ఆట విడుపు జీవితంలో మంచిని పంచండి, మంచిని పెంచండి, మంచిని స్వీకరించండి, మంచిగా బతకండి. నాలాంటి వాడి దగ్గర ఇలాంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఎదుటి వ్యక్తిని బతికించే ప్రయత్నం చెయ్యండి అని ఆశిస్తూ, ఇంతటితో ఈ మధ్యాహ్నం వరకు ఉండే క్లాసును ముగించి, మధ్యాహ్నం వచ్చిన తర్వాత డయాబెటిక్ ఎమర్జెన్సీస్, న్యూరలాజికల్ ఎమర్జెన్సీస్, బైట్స్ అండ్ బర్న్స్ ఎన్నున్నాయి? ఇంకా 4 ఉన్నాయి. అది చెప్పుకుందాం.